ఇలా మోపిదేవులు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. మంగళవారం స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి 2 రోజుల పాటు శాస్త్రోక్తంగా శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. 2 రోజుల పాటు సాగిన ఈ గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ఆలయాల ముందు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి దేవసేన అమ్మవార్లను ఘనంగా వివాహ మహోత్సవం జరిపారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడే స్వామివారు మరి నగరోత్సవం చేసుకుని వచ్చి కళ్యాణానికి పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెలుగా సన్నిద్ధం అవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనడం సంతోషంగా ఉంది. మరి ఈ తదనంతరం చాలా ఓపికగా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం అంతా తిలకించవలసిందిగా మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. తదనంతరం రేపు సాయంకాలం ఊరేగింపు తర్వాత స్వామివారి యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తదనంతరం 16వ తారీఖున వసంతోత్సవం, 17వ తారీఖున శ్రీపుష్పయోగోత్సవంతో పాంచానికంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ వచ్చి స్వామివారి యొక్క దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపపాత్రలు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడే స్వామివారు మరి నగరోత్సవం చేసుకుని వచ్చి కళ్యాణానికి పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెలుగా సన్నిద్ధం అవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనడం సంతోషంగా ఉంది. మరి ఈ తదనంతరం చాలా ఓపికగా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం అంతా తిలకించవలసిందిగా మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి